మీకు తింటాను తీసుకొచ్చాను. అక్క, మీరు కొంచెం తీసుకోండి. మీరు చాలా రోజుల నుంచి భోంచేయలేదు, ఆకలితో ఉంటారు. లేదు, నాకొద్దు. నేను చెప్పేది విను. జింగిల్ స్కూల్ని ధ్వంసం చేయడం వలన నీ మనసు ఎంత కష్టపడుతుందో నాకు బాగా తెలుసు. ఆ హంతకులు జపానీలను మీరు నమ్ముండకూడదు. జీవితాన్ని జీవించాలి కదా, మనం తినాలి కదా. తినకుండా ఉంటే ఆరోగ్యం పాడవుతుంది. బ్రదర్ టిన్ చెప్పేది కరెక్టే. ఈ జాపనీసు ఒట్టు వేసి దాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఇదిగో చూడండి, మేమున్నాం. ముగ్గురం గొడవ పెట్టుకునే ఉందాం. బాబు, నీ ఆతృతను నేను పొగుడుతున్నాను. మనం కలిసి చేద్దాం. మీరు ముగ్గురు మాత్రం ఏం చేయగలరు? పెద్దగా ఏమీ చేయలేం, కానీ మేము హత్యకు గురైన మిలియన్ సంఖ్యలో చైనీస్ ప్రజలున్నారు. నీ ఆలోచన బానే ఉంది, కానీ సమయం ఇది కాదు. మీరు ఇప్పటికి ఏం చేయాలంటే షాంఘాయ్కి మీరు వెళ్లాల్సిందే. నాకు ఒకటి మాత్రం అర్థం కావట్లేదు, మీరు ఎందుకని టైవాన్ వెళ్ళాలంటున్నారు? అక్కడికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. జాపనీస్ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళని ఎదుర్కొని ఫైట్ చేయడంలో నాకు ఒక అవకాశం ఉంది. నా వల్ల పగ తీర్చుకోగలను. సరే, ఇదే మీరు చేయాలంటే నేను సహాయానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. అన్ని ఏర్పాట్లు చేశారు. రేపొద్దున షాంఘాయ్ నుంచి ఓడ బయలుదేరుతుంది. అన్నీ సరిగ్గా ఉన్నాయా? సరిగ్గానే ఉంది. నువ్వు దేనికి దిగులు పడద్దు, ధైర్యంగా ఉండు. వీళ్ళు మిమ్మల్ని ఓడ దగ్గర తీసుకెళ్తారు. ఇన్స్పెక్టర్, మీరు నిజంగానే ప్రేమగా ఉన్నారు. మిమ్మల్ని నేను ఎప్పుడూ మర్చిపోను. మా ప్రాణాల్ని మీరు కాపాడారు. అదంతా ఏం పర్వాలేదు, మీరు బయలుదేరండి. రండి వెళ్దాం. ఒక్క నిమిషం. నువ్వు అక్కడికి వెళ్ళిన వెంటనే కాస్త జాగ్రత్తగా ఉండాలి. టైవాన్ వ్యత్యాసంగా ఉంటుంది, షాంఘాయ్లా కాదు. మనుషులు వేరేలా ఉంటారు. మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. నాకు తెలుసు. థ్యాంక్ యూ.
మీకు తెలుసా ఇది డేంజర్ అయిన ఆట. దానికేంటి? జపానీలు మన మీద దాడి చేయటం చూసి నేను ఊరుకోలేను. నాకు తెలుసు. మీకు దీని గురించి తెలుసుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇప్పుడు కానీ తర్వాత కానీ ఇప్పటికైనా వెళ్ళిపోండి. ఉండనివ్వు. ఆ మధ్యన నేను చైనీస్ ప్రజలకి సహాయం చేస్తాను. కిందికెళ్తే ఎక్కువ మంది ఉంటారా? ఏయ్! మెల్లగా వెళ్ళు. త్వరగా త్వరగా రండి. కాస్త ఆగు. నాకు కాస్త ఆయాసంగా ఉంది. మనం వెళ్తూనే ఉండాలి, లేకపోతే ఆ బోట్ని మిస్ చేద్దాం. అదంతా పనికిరాదు. నాకు ఆయాసంగా ఉంది. నువ్వే నన్ను పరిగెత్తురమ్మని చెప్పావు. నిన్ను. మీ వల్ల అవుతుందా? అయితే నన్ను పట్టుకొని చూద్దాం. సరే, పట్టుకుంటాను. సర్లే రండి. మీకు వయసు అయింది, మీరు ఎప్పటికీ నన్ను పట్టుకోలేరు. చూద్దాం. అవునా? అయితే ప్రయత్నించండి. సరే, ఖచ్చితంగా నేను పట్టుకుంటాను. నేను ఒక చిన్న హెల్ప్ చేస్తాను. వద్దు, నీ సహాయం నాకు అక్కర్లేదు. అలాగా? సరే. 1 2 3. ఏయ్, ఆగు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆగు. కళ్ళు పోయాయా? చూసావా? బుద్ధుందా లేదారా? మామగారు, వీళ్ళిద్దరూ అనవసరంగా నాతో గొడవ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? వీళ్ళిద్దరిని దుమ్ము దులిపేనా? హలో, ఎవరూ రాలేదు. నీ సత్తాని చూపించు. ఆ. ఏయ్, చెయ్యొద్దులు చెయ్యొద్దులు. ఓరి దేవుడా. అయిపోయాడు. అయ్యో, అరే ఏంట్రా అది? అరే, అయ్యో, నొప్పి పెడుతుంది. దేవుడా, నొప్పి పెడుతుంది, చాలా నొప్పి పెడుతుంది. రే వెతవల్లారా, పిచ్చి వెతవల్లారా. రే, నిన్ను చూస్తే చిరాకేస్తుందిరా. నీకు తెలుసా? డానీ, నాకు ఒక ముద్దు పెడతావా? ఆ? ఆ, ఏంట్రా? హలో, ఆపండి అయ్యా. నువ్వు బాగా దెబ్బలు తింటావు. మూర్ఖుల్లా నడుచుకోవద్దు. మీరు బాధపడకండి, వాళ్లే పిచ్చోళ్ళ జరుపుకుంటున్నారు. అవును కదా? వీడేం మాట్లాడుతున్నాడు? నీ ధైర్యాన్ని పక్కకు పెట్టరా. ఇప్పుడు దుమ్ము దులిపేస్తాను. మీకు ఓకేనే కదా? ఓకేనే కదా? ఏంట్రా? ఆ? వెళ్ళండి, అయ్యో. రప్పించి వదవల్లారా. ఆ, బంగారం. బంగారమా? ఏంట్రా అలాగే చూస్తున్నావు? అయ్యా, ఏంటి మీరే నన్ను సమస్య? కాపాడాలి. వీళ్ళిద్దరు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఏం జరుగుతోంది ఇక్కడ? వీళ్ళిద్దరే. చెయ్యి 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 వదలండి. నువ్వే గొడవ చేస్తున్నావా? మేమేం చెయ్యలేదయ్యా. ఇదిగో వీడే అంతా చేశాడు. నువ్వే అనవసరంగా వచ్చి వాణ్ణి కొట్టావు. లేదు లేదు, వాడే. ఇక మీరు చూసి నడుచుకోండి, అర్థమైందా? సరే, రండి వెళ్తాం. చాలా ధన్యవాదాలు. పర్వాలేదు. ధన్యవాదాలు. వెళ్ళండ్రా, అలాగే వెళ్ళిపోండి. నేను నీలా బలహీనుణ్ణి అనుకున్నావా?
బానే ఉంది, నీకు మంచి ధైర్యం ఉంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? జపాన్ వాడు కొడితే చైనీస్ తిరిగి కొడతాడు, తేడా ఏముంది? ఎవరు కొట్టినా నొప్పి ఎడుతుందిరా. ఏయ్, అనవసరంగా రాజకీయం మాట్లాడొద్దు. జరిగిన దానికి క్షమించండి. వీడిని క్షమించండి. వీడికి బుద్ధి లేదు, అందుకే ఇలా నడుచుకుంటున్నాను. నన్ను చూస్తే మీకు ఎలా కనపడుతుంది? నోరు ముయ్యి. సరే సరే, రా వెళ్దాం. ఒక నిమిషం ఆగండి. రే తమ్ముడు, నా మాస్టర్ నిన్ను కలవాలంట, వస్తావా? ఇది చాలా దారుణం. ఏమన్నావు? వస్తావని అడగలా, నేను నిన్ను పిలిచాను. ఏంట్రా? ఏయ్, ఆగు. నన్ను క్షమించండి, దిగులు పడద్దు. వాడు వస్తాడు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. రా. లోపలికి రండి. రండి, ఏం కావాలి? ఈ ఇద్దరు జాపనీసు చీఫ్ని కలవాలనుకుంటున్నారు. ఎవరాళ్ళు? ఆ, మీరెవరని ఈయన అడుగుతున్నారు. వీళ్ళిద్దరూ గవర్నర్ ఆఫీస్ నుంచి వచ్చారు. లోపలికి వెళ్ళండి. మిస్టర్ హోమ్, లోపలికి వెళ్తారా? ఆ, నేను వాళ్ళని తీసుకొచ్చానంత. అలాగైతే సరే. వరుసగా రండి, అందరినీ చెక్ చేయాలి. రండి రండి, త్వరగా రండి, నుంచోండి. ఒక్క నిమిషం, చేతులు పైకెత్తండి. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళండి. చేతులు పైకెత్తండి. చేతులు పైకెత్తండి. వెళ్ళండి వెళ్ళండి, చేతులు పైకెత్తు. వెళ్ళు వెళ్ళు. సరే, ఆ పెట్టి తీసుకుని వెళ్ళు. మీరు ఎందుకు వచ్చారు? ఇక్కడున్న మా చుట్టాల్ని చూడ్డానికి వచ్చాను. మీ పేరేంటి? మాలియా. మాలియానా? ఇంతకు ముందు వచ్చావా? ఇప్పుడే మొదటిసారి వస్తున్నాను. మీ ఫ్యామిలీ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారా? వాళ్ళ పేర్లేంటో చెప్పు. సొంత వాళ్ళు. పర్వాలేదు. నీకు ఏమవుతారు? ఆయన మా తాతగారు. ఆ? మీ తాతయ్య? అలాగా, పర్వాలేదులే. సరే వెళ్ళు. నన్ను క్షమించండి. ఎక్స్క్యూజ్ మీ, క్షమించండి, నన్ను క్షమించండి. థు. ఇంతకీ నీ పేరేంటి? నేను లాంగ్ చిచాన్. ఆంచి ఇచ్చా? ఏయ్, నువ్వు చెప్పేది నిజంగా నీ పేరేనా? నేను నీకు ఇంకో పేరుంది అంటాను.
నువ్వు పోరాట యోధుడు కదా, సమస్య సృష్టించడానికే వచ్చావా? మేమిక్కడ నీ కోసమే ఎదురు చూస్తున్నాం. తీసుకెళ్ళండి నీ. వెళ్ళు, లాక్కెళ్ళండి. వెళ్ళు. తొందరగా వెళ్ళమంటున్నాను కదా. ఎన్ని రూములు కావాలి? 2 రూమ్లు కావాలి. ప్లీజ్ రండి. ఇది చాలా? మ్మ్, మీరు ఇప్పుడే వచ్చారా? అవును. చాలా రోజులు ఉంటారా? ఖచ్చితంగా చెప్పలేము, క్షమించండి. సరే, మీకు టీ తీసుకొస్తాను. అలాగే. ఇప్పుడే బాగుంది. ఆ పరుపు పెద్దగా బాగోలేదు. చెప్పాలంటే ఇదే బాగుంది. చెల్లెమ్మా, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. వీడిని చితక బాధేద్దాం అనిపిస్తోంది. వాడింకా చిన్నవాడు కదా. ఏంటి ఏంటి చిన్నపిల్లన్నా? ఇంత మునుపు 6 జపానీస్ను హత్య చేశాను. నోర్మయ్, బాగా గుర్తుపెట్టుకో, ఇది తాయివాన్, సాంఘై కాదు. మన గురించి ఎవరు వింటున్నారో తెలీదు. అందువల్ల మెల్లిగా మాట్లాడు. ఉమ్. నేను స్నానానికి వెళ్తాను, సరేనా? మీరు వెళ్ళి పడుకోండి. సరే. ఏమైంది? ఈ చెక్క పెట్టి తప్పుపోయింది. తప్పిపోయిందా? నిజంగానే చెప్తున్నావా? అవును, నన్ను క్షమించండి. అది నా తప్పే. కావాలంటే నన్ను తీసుకెళ్ళండి. నువ్వెలా పాంగొట్టేశావు? అది ఎంత ముఖ్యమైంది తెలుసా? ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు మన బ్రదర్ చింగు కోసం ఎలా పగ తెచ్చుకోగలను? ఇటు చూడండి, ఇది చూడడానికి ఎంత అద్భుతంగా ఉంది. ఇలా చూడు, ఆ పెట్టి బాగుందంటే అందులో విలువ లేని వస్తువులు ఉన్నట్టున్నాయి. రేయ్, ఇలా చూడరా, నిజంగా ఈ రోజు అదృష్టం రా. పిల్లి రహస్యంగా పాలు తాగుతున్నట్టు నీ తెలివితేటలు చూపించి దొంగతనం చేసుకొచ్చావు కదా. నా పని కరెక్ట్ గానే చేశాను. సరేరా, అది తెరిచి చూడు. చెప్పేది వినండి, ఈ వస్తువుని పోగొట్టుకున్న వ్యక్తి చాలా బాధపడతాడు. మీకది అనిపించలేదా? హ, దానికంతా దిగులు పడకూడదు. మనం ఆకలితో ఉన్నప్పుడు మనల్ని ఎవరు పట్టించుకోలేదు కదా. సరే, ముందా తెరువు. చెప్తే వినండి, తిరిగి వెళ్ళి ఇచ్చేద్దాం. ఆ? తిరిగి వెళ్ళి ఇస్తావా? మన ఇద్దరు జైల్లో ఉండాలని అనుకుంటున్నావా? దాన్ని వెంటనే తెరిచి చూడు, త్వరగా. అవును, ఇదేంటి? హే, ఇదేదో వ్యత్యాసమైన ఆశ్చర్యకరమైన వస్తువులా ఉంది. ఇంతకు ముందు ఇది చూసావా? నాకు తెలుసు. అయితే నీకెలా తెలుసు? ఏయ్, మనం సమస్యల్లో ఉన్నాం. సమస్య ఏంటి? ముందు కూర్చొని మాట్లాడండి. ఆ, ఇక్కడికి వచ్చిన మన ఏజెంట్ని వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు. ఓరి దేవుడా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎలాగ మన ఏజెంట్ని అరెస్ట్ చేశారు? ఎందుకంటే వాళ్ళకి అంత తెలివితేటలు లేవు. వాడు అప్పుడే షిప్పులోంచి వచ్చాడు. వాళ్ళకెలా తెలిసింది? ఏమో నాకు తెలీదు. మన వాళ్ళలో ఎవరో ఒకరు చెప్పండి. నేను అలాగ ఆలోచించట్లేదు. మరి ఎలా జరిగింది? మన వాళ్ళు ఎవరో చెప్పుండ్రు. వేరే ఏదైనా జరిగుండొచ్చు. ఏదైనా కొత్తగా లేకపోతే విచిత్రంగా. మిస్టర్ సు,
ఈరోజు నేను ఇద్దరు జాపనీస్ని కలిశాను. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. నేనే తీసుకెళ్లాను. అక్కడ వాళ్ళు గవర్నర్ ఆఫీస్ నుంచి వచ్చామని చెప్పారు. వాళ్ళకి ఇందులో సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారా? అందుకు అవకాశం ఉందా? ఇది చాలా సూపర్గా ఉంది బాగుంది. కదా? హే, వీళ్ళిద్దరూ గవర్నర్ ఆఫీస్ నుండి వచ్చిన వాళ్ళు. వాళ్ళిద్దరూ ఒకమురాకి చాలా మంచి స్నేహితులు. వాళ్ళిద్దరూ బాగా గొడవ పడతారు కూడా. ఇద్దరు చాలా స్మార్ట్ గా ఉంటారు. వాళ్ళిద్దరూ స్పెషల్ ఏజెంట్. ఓ అలాగా, మిమ్మల్ని కలిసినందులో చాలా సంతోషం. పర్లేదు, ఉండని, ఉండని. మీ అందరికీ స్వాగతం చెప్తున్నా. దాంతో మన స్నేహితుడు ఒకారా కూడా చూడ్డానికి వచ్చారు. రండి, స్వాగతం, నమస్కారం. నేను ఆలస్యంగా వచ్చినందుకు మీ అందరి దగ్గర క్షమాపణ అడుగుతున్నాను. సరే, ఇంకా అందరూ ప్రారంభించండి. రేపటికి రావడం మంచి విషయం అనుకుంటాను. చాలా మంచి విషయం అది. పర్వాలేదు, మీరు చెప్పండి సార్. మన సన్నిహిత మిత్రుడు ఉన్నారు కదా, తను ఏమని చెప్పాడు? ఓహో అదే, వాళ్ళు ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ బడి ఎక్కడుందని అడిగారు. అదే వాళ్ళ సమస్య, కానీ ఎటువంటి సమస్య లేదు. వాళ్ళకి చెప్పేశాను. మీ సహాయం వల్ల అన్ని కట్టుబాట్లోనే ఉన్నాయి. లేదు లేదు, ఆ గొప్పలంతా మీకే చేరుతాయి. అందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. అదంతా అవసరం లేదు. అలా ఎప్పుడు చెప్పొద్దు. నేను ఒక జాపనీస్. నేనల్లా చైనీస్ మార్షల్ ఆర్ట్ బడిని వదిలేస్తాను. సార్, మీలో ఎంత టాలెంట్ ఉన్నా చాలా మౌనంగా ఉన్నారు. మీరు ఏ కమ్యూనిటీకైనా మార్షల్ ఆర్ట్ లీడర్ గా ఉండే అర్హత కలిగిన వారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నువ్వేదో కారణం కోసం నన్ను గొప్పగా మాట్లాడుతున్నావు. మా జాపనీస్ స్టైల్ కి చైనీస్ కున్ఫు అసలు తట్టుకోలేదు. కాదు కాదు కాదు, అదే నిజం కాదు. మా మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ప్రత్యేకమైనదే. అది నిజంగానే ప్రత్యేకమైనది, ఎందుకంటే అది మీది కదా. కుంఫు స్కూల్ అయితే మంచిదే, కానీ నా దృష్టిలో మన నగరంలో రకరకాల కుంఫు స్కూల్స్ ఉన్నాయి. వాటన్నిటిని ఒకే తాటి మీదకి తీసుకురావాలి, అది కూడా మీ కంట్రోల్లోకి. ఓ, అలా అయితే దానికి నేను సమర్థుడినే అంటున్నారా? అవును, ఖచ్చితంగా. దీంట్లేంటి అనుమానం? దానికి నేనే సాక్ష్యంగా ఉన్నాను కదా. నిజంగానే ఇదొక మంచి ఆలోచనే, కానీ దీన్ని ఎలా అమలుపరచబోతున్నావు? ఇక్కడ చాలా స్కూల్స్ ఉన్నాయి. అవేమేంటంటే ఫైఫోంగ్, సైకాంగ్, టైలో, ఇంకా యంగ్ టై స్కూల్. నేను చెప్పాను కదా చాలా ఉన్నాయని. అవును, కరెక్టే. నేనే చెప్తున్నానంటే కొద్ది మంది వల్ల ఏ సమస్య లేదు కదా. నా సొంత స్కూలే ఎప్పుడు పాత స్కూల్కి సపోర్ట్ చేస్తుంది. కానీ ఇంకో స్కూల్ ఉంది. అది ఎలా అంటే జపానీయుల్ని వ్యతిరేకించే వాళ్ళు. వాళ్ళ మీద మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. నమస్కారం మాస్టర్. మాస్టర్ నమస్కారం. తాత దగ్గర ఒక కుంఫు స్కూల్ ఉందా? అలా ఏం కాదు. ఆయన ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యమని భావిస్తున్నారు. మాకు వేరే ఊరుతుంది. లెమన్ టీ ఇంకా లంబరు ఉత్పత్తి చేస్తున్నాం. కానీ మాకు రాయబడిన చట్టం ఉంది. మా కోసం ఎవరు పనిచేసినా సరే వాళ్ళు కుంఫు నేర్చుకోవాలి. మిస్టర్ హూమ్, నాకు ఒక విషయం చెప్పగలరా? ఎందుకోసం నేను వస్తానంటే మా తాతగారు వద్దంటున్నారు? మీ తాతగారికి మంచి ఆలోచన ఉండేది. తైవాన్లు ఈ చోటుని చేజిక్కించారు. జాపనీసే అధికారంలో ఉన్నారు. కాబట్టి లేనిపోని గొడవలు వస్తుంటాయి. ఎందుకంటే ఇదివరకు మీ మావేలో ఆవేశంతో పొంగిపోయినందువల్ల జాపనీస్ చేతుల్లో చంపబడ్డారు. అందుకే మీ తాతయ్య బాధపడ్డారు. ఒకవేళ మీరు ఇక్కడికొస్తే సమస్యలు చుట్టుముడతాయన్నారు. నాకు ఇది తెలీదు. నేను ఇక్కడికి వచ్చేసాను. ఆయన ఒంటరిగానే ఉన్నారు కదా, అప్పుడెందుకు నేను ఇక్కడ ఉండకూడదు? అందుకు కారణం మీ మీద ఉన్న ప్రేమే.
నువ్వు చిన్నపిల్లవి, అందంగా ఉన్నావు. జాపనీసు మూర్ఖంగా ప్రవర్తిస్తారు, అందులోని నీలాంటి అమ్మాయిలతో. అందుకే ఆయన భయపడ్డారు. నీకు రక్షణ ఉండదు. ఆయన ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఒంటరిగానే ఉంటారు. ఆయన వల్ల ఎలా కుదురుతుంది? ఆయన పనులు ఆయనే చేసుకుంటారు. మొత్తానికి నువ్విక్కడికి రాకూడదనుకున్నారు. అదే ఆయన ఆలోచన. ఆయన అలా అంతా ఆలోచించకూడదు. ఆయన ఆలోచన తప్పు. నేను తప్పుగా ఆలోచిస్తున్నానని చెప్పొద్దు. నువ్వు ఇక్కడ అసలు ఉండకూడదు. తైవాను సేఫ్టీ అయిన ప్లేస్ కాదు. కావాలంటే నువ్వు 2 వారాలు ఉండి వెళ్ళిపో. నేను ఎక్కడికైనా వెళ్తాను, కానీ మళ్ళీ షాంఘైకి మాత్రం వెళ్ళను. ఇంకెక్కడికి వెళ్ళను. ఎక్కడికన్నా వెళ్ళు, కానీ ఇక్కడ ఉండొద్దు. మాకు పాఠం చెప్పిన మాస్టర్ జాపనీస్ వాళ్ళు చంపేశారు. వాళ్ళతో పాటు ఆ స్కూల్లో ఉన్న పిల్లల్ని కూడా చంపేశారు. మేము తప్పించుకొని వచ్చేశాము. మేము తిరిగి వెళ్తే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు. ఇటువంటి పరిస్థితిలో నువ్వు తైవాన్ నుంచి వెళ్ళిపోవాలి. నేను మీకు భారంగా ఉన్నానా? అటువంటిది ఏదీ లేదమ్మా. నాకు ఈ వయసులో నిన్ను నేను కాపాడుకుంటా ఉండలేనమ్మా. నీ గురించి నేను బాధపడుతున్నాను కాబట్టే చెప్తున్నాను. అలా అయితే నేను వెళ్ళి దాంకోవాలా? అదే మీకు కావాలా? ఇందులో ఏముంది? కుంగ్ఫూను నేర్చుకొని తుపాకీని ఎదిరించి నుంచోలేవు. అది కాదు, నీకు ఏదన్నా అయితే నేను అస్సలు తట్టుకోలేనమ్మా. తాతయ్య, నేను మాట్లాడొచ్చా? అన్ని చైనీస్ ప్రాబ్లమ్స్ కోసం వాళ్ళే ఒంటరిగా వెళ్ళి పోరాడరు. ఏముంటున్నావు? అలా అయితే నేను భయపడిపోయాను అనుకుంటున్నావా? అలాగంత కాదు. ఇలా చూడమ్మా, నువ్వు మీ తాతగారిని తక్కువ అంచనా వేశావు. అలా అంతా ఏమీ లేదు తాతయ్య. ఎందుకోసం జాపనీస్ వచ్చారు? వాళ్ళని ఎదుర్కొని పోరాడలేదు. చాలా భయపడ్డాం. వాళ్ళు రావడానికే అనుమతి ఇచ్చాము. ఆ జాపనీస్ ఒక విషయం బాగా అర్థం చేసుకున్నారు. గొడవకి గొడవ, రక్తానికి రక్తం, చావుకి చావు. నేను భయపడ్డాను అనుకున్నావా? నేను ఇక్కడికి వచ్చి ఉండకూడదా? ఇలా చూడమ్మా, నీకు చాలా ధైర్యం ఉంది. నేను జాపనీస్ ని ద్వేషిస్తున్నాను. అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడే పగ తెచ్చుకోగలను. సరేమా, నువ్వు చేయగలవు. దానికి నేను సాయం చేస్తాను. మిస్టర్ హోమ్, చెప్పండి. ఆవిడ లగేజ్ అంతా తీసుకురండి. అలాగే. రేయ్ తమ్ముడు, నిన్నే ఇట్రా ఇట్రా రమ్మంటున్నానా? రా, నాతో రా. తమ్ముడు భయపడొద్దు, అన్నాను కదా, పద. నువ్వు ఇక్కడే ఉండు. మాస్టర్, ఈ అబ్బాయి ఆ అబ్బాయి మాస్టర్. లోపలికి తీసుకురండి. ఏయ్ తమ్ముడు, లోపలికి రా. మీకేం కావాలి? నేనొక క్యాసినో తరవబోతున్నా. దానికి కొంతమంది కావాలి. నిన్ను చూసిన తర్వాత నిన్ను పనికి చేర్చుకుందాం అనుకుంటున్నా. నాకేం వదిలే. ఏంటి వద్దా? నేను ఇచ్చే పని నచ్చలేదేంటి? లేదా దొంగలించడమే నచ్చిందా? దొంగన? నేను తెలియని వాళ్ళ దగ్గరనే దొంగలిస్తాను, కానీ తెలిసిన వాళ్ళతో అస్సలు పెట్టుకోను. నా జీవితంలో నాకనే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటి? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చాలా చిన్న పిల్లోడు, నీకు అసలు మర్యాద తెలియలేదు. ఆయన ముందు మోకాల మీదకి వచ్చి నీ మాస్టర్ని పిలువు. మాస్టరా? ఎవరు నాకు మాస్టరు? రేయ్, నేను ఇక్కడ తీసుకొచ్చిన దానికి కారణం నిన్ను ఇక్కడ చేర్పించడానికే. నువ్వు చేసావు, కానీ నాకందరూ ఇష్టం లేదు. నువ్వు మాతో చేరనంటావా? ఒంటరిగా ఉంటావా? మేము ఎవరు నీతో సెట్ అవ్వమో అనుకుంటున్నావా? అలా ఏం కాదు, నాకు కుంఫు నేర్చుకోవడానికి ఇష్టం లేదు. అదే కారణమా? అవును, ఖచ్చితంగా. దొంగగా ఉండడం నాకు స్వతంత్రంగా ఉంది. ఒకవేళ ఇక్కడికి వస్తే దాన్ని పోగొట్టుకుంటానేమో. నాకు తెలిసి నీకు ఇంకో కారణాలుంటాయి. అదేంటో మాకు చెప్పు. ఇంకేం చెప్పాలి? ఎందుకంటే మీరు అందరూ జాపనీస్ చదువుకుంటున్నారు, అది చిన్న బాతుల్లాగా. అది నాకు అస్సలు నచ్చలేదు. సరిపోయిందా? ఆపండి.
నీలాంటి వాళ్ళకి నా స్కూల్ సెట్ అవ్వదని చెప్తున్నావు కదా నువ్వు వెళ్ళొచ్చు. మీరు ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. పిలిపించి అవమానించారుగా. ఏం చేస్తున్నారు? నువ్వు ఈ చోటు నుండి ఊరికే వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నావా? అది నీ వల్ల అవుతుందా? తలుపొయ్యండ్రా. రండ్రా రండ్రా, ఏంట్రా చూస్తున్నారు? రండ్రా, రండి రండి రండి. అక్క, అది చూడండి, అదిగో అక్కడుంది. ఎవరి ఈ అబ్బాయి? ఈ ఊరికి చెందినవాడే, పనికిరాని దద్దమ్మ. ప్రాణం ఉందో లేదో చూస్తాను. మిస్టర్ యాంగ్, అతను ప్రాణంతోనే ఉన్నాడు. సరే, వీడిని ఇంటికి తీసుకెళ్దాం. సరే, ఇక్కడే ఉండండి. సరే మాస్టర్, చెప్పు. ఆ పెద్ద ఆయన వచ్చారు. నేను పిలుస్తానని చెప్పు. సరే. మా లోపలికి రండి రండి. మాస్టర్, మీరు నన్ను రమ్మన్నారా? అవును, నేనే తీసుకురమ్మని చెప్పాను. నీ దగ్గర ఒకటి అడగాలి. ఉండండి, చెప్తాను. నీ వల్ల అవుతుందనుకుంటాను. ఈ క్లౌన్స్ చూసావా? ఇది ఎక్కడ దొరికింది నీకు? నన్ను క్షమించండి, నేనే ఆ కుర్రాడి దగ్గర తిరిగిమ్మని చెప్పొచ్చాను. ఇలా చూడండి, అది ఏంటంటే అది వచ్చి ఇదేమో అంత కాస్ట్లీ కాదు, కానీ ఇది నాకు చాలా ముఖ్యమైన వస్తువు. సరే చెప్పండి, ఇది ఎక్కడి నుంచి మీకు దొరికింది? నేను ఆ కుర్రాడు ఇవాళ హార్బర్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ మిమ్మల్ని చూసాం. మీరు డబ్బున్న బయట దేశం వాళ్ళు అనుకుని దీన్ని మీ దగ్గరికి తీసుకొచ్చేసాం. మీరు ఎవరని మాకు తెలియదు. మీరు ఆయన కావాల్సిన వాళ్ళని తెలిస్తే మేము ఇది తీసే ఉండము. మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను ఒకటి చెప్పనా? నీకేం వయసు చిన్న వయసు కాదు. నీకు ఒక మంచి పనిని వెతుక్కోవాలి. వాడికి కూడా ఒక మంచి పని వెతికి పెట్టు. మాస్టర్,
మాకు ఎలాంటి పని రాదు. మమ్మల్ని ఏం చేయమంటారు? మాకని ఒక చట్టం ఉంది. లోకల్లో ఉన్న వాళ్ళ దగ్గర దొంగతనం చెయ్యము. నీకొకటి తెలుసా, వాడు దొంగోడి కంటే అనవసరమైన సమస్యలు తీసుకొస్తున్నాడు. సమస్య? లేదు లేదు, అలా అంతా ఏం చెప్పలేము. వాడు నిజంగానే చాలా మంచి కుర్రాడు. ఎవరినైనా అడగండి, అందరూ అదే చెప్తారు. వాడు చాలా మంచి కుర్రాడని. నువ్వు చెప్పేది ఎవరు ఒప్పుకోరు కదా. ఇవాళ ఎవరో వాణ్ణి చచ్చిపోయేటట్టు కొట్టారు. ఏంటి? ఎక్కడున్నాడు వాడు? వాణ్ణి ఒక గోతులో కనిపెట్టాం. వాడు చావు బతుకుల్లో ఉన్నాడు. వాణ్ణి మేమే తీసుకొచ్చాం. దీనికి కారణం లిన్సింగ్ మనుషులే ఉంటారు. కానీ లింక్ సింగ్ వాడిని ఎందుకు కొట్టాడో అర్థం కాలేదు. లిన్సింగ్ వీడిని స్కూల్లో జాయిన్ అవ్వమని చెప్పి ఇబ్బంది పెడుతున్నాడు. కానీ వాడికి జపాన్ వాళ్ళంటే అస్సలు నచ్చదు. అందువల్ల అక్కడికి వెళ్ళి చేరడానికి వాడికి ఇష్టమే లేదు. ఇవాళ వాడిని రమ్మని చెప్పాడు. వీడు చేరనని చెప్పుంటాడు. అందువల్ల వాడిని కొట్టుంటారు. వాడు నిజంగానే ధైర్యమైన వాడే. మాస్టర్, వాడు ఎక్కడున్నాడో చెప్పండి. వాడు ఇక్కడే ఉన్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. నేను వాడిని ఇంటికి తీసుకెళ్తాను, కానీ ఎలా తీసుకెళ్లాలో తెలియట్లేదు. విషయమేంటి? చిన్నొచ్చారు. ఎక్కడున్నారాయన? అక్కడున్నారు. చిన్, సమస్య ఏంటి? వాడిని చచ్చేదాకా కొట్టారు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఏమీ చెప్పేలా లేదు. వాడిని ప్రాణం పోయేలా కొట్టి వాడిని గొయ్యిలో విసిరిపారేశారు. కొంతమంది వాడిని చూసిన వల్ల మంచిదైంది. వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? వాడు ఇంట్లో స్పృహ లేకుండా పడున్నాడు. నేను వాడిని చూసి తీరాలి. వద్దు, నీ వల్ల కుదరదు. వాడిని చూడకూడదు నువ్వు. ఎందుకని? నేను వాడి తల్లిని. నన్నెందుకు వాడిని చూడకూడదని చెప్తున్నారు? చెప్పేది విను. నువ్వే వాడి తల్లివన్నీ నేను చెప్పకూడదని చెప్పాను కదా. లేదు, అలా కాదు. వాడికి జపానీలంటే చాలా కోపం. వాడు నిన్ను చూశాడంటే ఎలా నడుచుకుంటాడో తెలుసా? ఇన్ని సంవత్సరాలు వాడికి చెప్పకుండా ఉండి ఇప్పుడు చెప్పబోతున్నావా? ఒకవేళ నీ గురించి వాడికి తెలిస్తే వాడు ప్రాణాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. నేను వాడికి సహాయం చెయ్యాలి. దానికి నేను ఏం చెయ్యాలి? సహాయం చేస్తావా? వాడికి మందులు కొనడానికి డబ్బులు ఇవ్వు. ఇలా చూడు, వెళ్ళు వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ధైర్యంగా ఉండు. వెళ్ళు, వెళ్ళిపో.
పర్లేదు, బయటికి రా, నేను ఇక్కడే ఉన్నాను. అద్భుతం. చాలా సంతోషం. పూర్తిగా ప్రయత్నించావంటే మీ వయసైన తండ్రిని నువ్వు కాపాడగలుగుతావు. మిమ్మల్ని దాడి చేయడానికి ఎవరికి ధైర్యం ఉంది? బాగా చెప్పావు. ఇవాళ సాయంకాలం కొంతమంది నన్ను చంపడానికి ఓ, ప్రయత్నించారు. దీని వెనక ఎవరున్నారో తెలుసా? తెలీదు, కానీ నాకు దీంట్లో ఒక అనుమానం ఉంది. అది 7 feet బడే ఉంటుందని. మంచిది, నేను వాళ్ళకి ఒక పాఠం నేర్పిస్తా. చెప్పండి, మీకేం హెల్ప్ చేయాలి? నాకు హెల్ప్. ఆపండి. ఏంటిది? మా స్కూల్ తరపు నుండి ఎవ్వరూ మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? సమస్య ఏంటి? ఏంటి సమస్య? నీకు తెలీదా ఏంటి? నన్ను చంపడానికి నీ మనుషుల్ని పంపించావు కదా. మిమ్మల్ని చంపడానికా? మేమెప్పుడు అలాంటి పని చెయ్యం. మా దగ్గర కుంగ్ఫు స్కూల్ ఉంది. మనం సైలెంట్గా ఉందాం, ఎలాంటి గొడవ లేకుండా. మన మధ్య ఏ సమస్య ఉన్నా మాట్లాడి పరిష్కరించుకుందాం.
సరే చెప్పు, రాత్రి మా నాన్న చంపడానికి ఎందుకు మనుషుల్ని పంపించావు? నేనేమీ అలా చేయలేదు. అయినా నేనెందుకు అలా చేస్తాను? నేను హంతకుణ్ణి కాదు. హా, నువ్వు అలా అంటున్నావా? అయితే మేమే తప్పు చేసాం. మనం ఒక సభ ఏర్పాటు చేద్దాం, భవిష్యత్తులో మన బళ్ళు ఎలా ఉండాలని. నువ్వు వచ్చాయి, పోదండి వెళ్దాం. వాళ్ళందరూ ఎక్కడా? మీరు దిగులు పడకండి, వాళ్ళు వచ్చేస్తారు. మనకి ఇంకా చాలా సమయం ఉంది. మీరు రమ్మన్నారు కదా, ఖచ్చితంగా వస్తారు. అలాగైతే మధ్యాహ్నం భోజనం వదిలేసి రాత్రే తింటానులాగుంది. తప్పకుండా. కానీ ఇప్పుడు నాకు ఆకలి లేదే, నిజంగా నాకు అస్సలు ఆకలి లేదు. నేను చెప్పేది వినండి, మనం ప్లాను రాత్రికి మార్చుకుందామా? పిచ్చోడా! అలాగా, మీరు కరెక్ట్గానే చెప్తున్నారు. కానీ నేను ఇది ఒక ఐడియాగానే చెప్పాను. ఇది చాలా చండాలంగా ఉంది. దీనికి అర్థం వాళ్ళు నాకు మర్యాద ఇవ్వలేదు. నేను ఈ ఊర్లో ఉన్న ప్రతి కున్ఫు మాస్టర్ని పిలిచాను, కానీ కేవలం ముగ్గురే వచ్చారు. నన్ను అవమానపరిచారు. సరే, మీరేంటి ఎదురు చూస్తున్నారు? ఆయన ఒక్కరే కదా రావాల్సింది, కానీ మేమున్నాం కదా. వాళ్ళు మనతో ఉంటారు. ఓహో, నువ్వేమంటున్నావు? వాళ్ళు ఒప్పుకుంటారంటున్నావా? నేను నా ఫోర్స్ యూజ్ చేసినా కూడా? మీరు ఫోర్స్ని యూజ్ చేసినా చైనీస్ మీతో ఖచ్చితంగా మీకు సహాయం చేయరు. అరే లేదబ్బా, ఇది నీ ఒపీనియన్ మాత్రమే. చైనీస్ వాళ్ళు చాలా మంది దీనికి ఒప్పుకుంటారు. నేను చెప్పేది నీకు అర్థమవుతోందిగా. మీరెలా ఇక్కడికి వచ్చారో. నేను వాళ్ళని ఇబ్బంది పెట్టను, కానీ నేను కూడా ఎప్పటికీ మీకు తోడుగా ఉండను. మీరు ఏం చెప్పబోతున్నారో వినటానికే వచ్చాను. నేను మార్షల్ ఆర్ట్ భవిష్యత్ గురించి మాట్లాడడానికే పిలిచాను, దానికి తప్ప ఇంకేం కాదు. ఇక అది మర్చిపోండి. నన్ను క్షమించండి. అలాగైతే నేను ఇంటికి బయలుదేరుతున్నాను. అయితే మీరెవరూ నాకు మర్యాద ఇవ్వరన్నమాట. దీనికైనా బహుమతి నేను ఇచ్చే తీరుతాను. అందువల్ల భవిష్యత్తులో మీరు జాగ్రత్తగా ఉండండి. ఏయ్, కొంచెం ఆగండి. అక్క, చెప్పు. ఇక్కడ చాలా బాగుంది. దీనికి ముగింపే లేదు కదా? ఏం మాట్లాడుతున్నావు? ఖచ్చితంగా ఒక నిర్ణయం ఉంటుంది. అక్కడ చూడండి, వాడే మన వస్తువు దొంగిలించిన వాడు. అవును. ఏ ఏ విషయం ఏంటి? ఇంకా నువ్వు కుంఫు నేర్చుకోలేదా? ఎందుకు? నాకు తలపడ్డానికి తెలుసుగా. అవునా? ఎవరితో? అదంతా అడగొద్దు. నేను పని వెతుకుతున్నా. నేనెందుకు ఎవరితో గొడవ పెట్టుకోవాలి? ఇక నన్ను మీకు సహాయం చేయమంటారా? నువ్వు ఎవరితో గొడవ పడొద్దు. అయితే నేనెందుకు నేర్చుకోవాలి? అది కష్టం. చాలా కష్టపడి ప్రయత్నించాలి. గొడవ పడ్డాని కోసం కాదు. మా కుంఫు నేను ఫిట్గా ఉంచుకుంటుంది. నువ్వు ఎవరిని డిపెండ్ చేయ అవసరం లేదు. నిజంగానే నేర్చుకోవాలంటే నేనే నేర్పిస్తాను. నువ్వు నేర్పిస్తావా? ఖచ్చితంగా. ఎందుకు? నా వల్ల కుదరదనుకుంటున్నావా? వీళ్ళిద్దరికి నేనే చెప్పిస్తున్నాను. నన్ను నమ్ము. నాతో గొడవపడి చూస్తావా? అరే, నేను అమ్మాయిలతో తలపడ్డంలే. నా దగ్గర నేర్చుకుంటావా? వద్దులే, థ్యాంక్ యూ. నీ ఇష్టం. వెళ్ళొస్తాను. హలో, చెప్పు. నేను విన్నాను మీరు మాస్టర్ సూ గారు మనమరాలని. కరెక్టే. ఈరోజు తనకి 80వ సంవత్సరం బర్త్డే. సరే, నువ్వెందుకు భోజనానికి రాకూడదు? నేను బాగానే ఆయన ఉన్నాను. వచ్చినట్టున్నారు. రండి, లోపలికి రండి. ఇటు చూడు. ఓ, వెళ్ళండి. అతనేనా? ధన్యవాదాలు. ఓ, రండి రండి. నా పుట్టినరోజుకి వచ్చినందుకు కృతజ్ఞతలు. అక్కడే ఉండు. అక్కడికి వెళ్ళి ఉండండి.
ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూడటానికి నేను ఖచ్చితంగా ఇక్కడికి వస్తాను. అలాగా? శుభాకాంక్షలు. లేదు లేదు, నేను చెప్పి తీరాలి. మిమ్మల్ని చూస్తుంటే యవ్వనంగా ఉన్నారు, 80 లాగే లేరు. మీకు తెలుసా, మీరు చాలా బలవంతులుగా ఉన్నారు. అంతే కాకుండా చాలా అందంగా కూడా ఉన్నారు. అవును భలే, 7 సంవత్సరాలుగా మీరు చాలా కష్టపడ్డారు. ఏ ఇక్కడికి వచ్చి ఉద్యోగం గురించి నువ్వు మాట్లాడకూడదు. మిస్టర్ సోనే మార్షల్ కి లీడరు. ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు. దాని గురించి నువ్వు అతనితో చెప్పలేదా? అలాగంతా కాదు, తను ఏ ఊరికి ఆడుకుంటూ ఉంది. నాకు వయసు అయిపోతుంది కదా, దీనివల్ల ఏ సమస్య లేదు. ఊరికే ఉండు. మాస్టర్ సూన్, మీ పుట్టినరోజుకి నా శుభాకాంక్షలు. ఓ, కృతజ్ఞతలు కృతజ్ఞతలు. లేకండి. నువ్వు చాలా పెరిగిపోయావు, ఎంతో పెద్దవాడివి అయిపోయావు. నువ్వు బాగా కుంఫు నేర్చుకుంటావని విన్నాను. అవును, ఇంకా శిక్షణ తీసుకుంటూనే ఉన్నా. మంచిది మంచిది. ఏయ్, మీరిద్దరు ఎందుకు దాక్కుంటున్నారు? మీరిద్దరు ఇలా రండి. నా మర్యాద మీకెప్పుడు ఉంటుంది. కృతజ్ఞతలు కానీ మనకి అక్కర్లేదు, మనం పాత దోస్తులమే కదా. ఏయ్, ఆయనకి మర్యాద ఇవ్వు. ఆ? నీ ప్రాణాలు ఈయనే కాపాడారు, గుర్తుందా? అరే అవును, అభినందనలు మాస్టర్. లేగు లేగు లేగు. బాగా యువకుడిగా ఉన్నావు, బాగా బాడీ కూడా ఉంది. నువ్వు బాగా ఫైట్ చేస్తావంటగా. ఏయ్, నువ్వెక్కడైనా గొడవలు పడి అనవసరమైన సమస్యలు తెచ్చుకోక. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఒక ఫైటర్, అర్థమవుతుందా? అసలే నీకు సమయం బాగోలేదు, అర్థమైందా? నా కాలం అంతా అయిపోయింది, ఇక నీ గురించి ఆలోచించు. నువ్వు ఒకసారి తప్పైన తీర్మానం తీస్తే దాని తర్వాత నువ్వు దాన్ని సరి చేసుకోలేవు. ఏయ్, ఇలా చూడు, జపాన్కి సాయం చేస్తున్న ద్రోహుల్ని ఇక్కడున్న ఎవరికీ తెలీదు. అవును, నాకు తెలుసు. ఖచ్చితంగా. నువ్వు అప్పుడప్పుడు సమస్యలు ఇరుక్కుంటున్నావు. అందుకు నేను ఏమంటానంటే, ఈయన ఏం చెప్తున్నారో బాగా విను, అర్థమైందా? మామగారు, వీళ్ళెవరు? అదంతా వదిలే గాని పెద్దగా పట్టించుకోవద్దు. మాస్టర్, మీరు పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చేశారు. సమయం మించిపోయింది. అలాగే అలాగే. ఓకే. మాస్టర్ గారు భలే ఉన్నారు కదా. చాలా అవును. సంతోషంగా ఉన్నారు. నా ప్రియమైన స్నేహితులారా, అది కాకుండా నాకు సంబంధించిన బంధువులు కూడా ఇక్కడికి వచ్చారు. ఈ రోజు నేను 80వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాను. మీరందరూ నా కోసం వచ్చినందుకు కృతజ్ఞతలు. మొదటి విషయంగా మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పేది అంతా అది నాకున్న ప్రేమనే. ఇప్పుడు నా మొదటి చిప్పు తైవాన్లో బ్రతుకుతున్న ప్రజల కోసం, ప్రశాంతత కోసం, మంచి కోసమే. ఎన్నాళ్ళో ప్రశాంతంగా బతకాలని, అందరూ పిల్లలతో సౌకర్యాలతో బతకాలి. ఇప్పుడు నేను తీసుకున్న రెండో టోస్ట్ మన స్నేహానికి, మనం చేస్తున్న పనికి, మన కుంగ్ఫూ స్కూల్స్లో ఉంటున్న అందరి స్నేహం కోసం మాత్రమే. నా యొక్క మూడో టోస్ట్ అలాగే. నేనేమిటి నమ్ముతున్నానంటే, మన చివరి వరకు మనమందరం కలిసే పని చేయాలి. దానికి అర్థం మనమందరం కూడా చైనీసే. మన అందరం కూడా చాలా పెద్ద కుటుంబం. మనం అలాగే బ్రతకాలనుకుంటున్నాం, అలాగే ఉంటున్నాం కూడా. మనకి ఒకే ఒక లక్ష్యం మాత్రమే ఉంది. అది ఏదైనా సరే మనమందరం కలిపే పోరాడదాం, ఏమైనా సరే. అది కావాల్సిందే. మీరు చాలా సరిగ్గా చెప్పారు. మీరే మార్షల్ ఆర్ట్కి లీడరు. మీరు ఏం అడిగినా మేము తప్పకుండా చేస్తాం.
నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటా. నేను ఊరికే మాట్లాడాలని మాట్లాడలేదు, అర్థమైందా? అవునవును, తప్పకుండా తప్పకుండా. ఆ, సరే మనం వెళదాం. మాస్టర్, గొడవ చేయడానికి గుండాలిచ్చారు. నేను ఇప్పుడే వచ్చేస్తాను. సరే తాతయ్య. హ, మంచిది మిస్టర్ సు, నమస్కారము. నమస్కారం. కానీ మేము పిలవని అతిథిగా వచ్చాము. దాన్ని మీరు దయచేసి తప్పుగా అనుకోవద్దు. మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషం. తిను నా కూతురు జాన్ డేసో. ఆ, ఇంకా ఆయన చైనీస్ కున్ఫు యొక్క టాప్ ఎక్స్పర్ట్ మిస్టర్ సు. అటువంటిది ఏదీ లేదు. నాకు ఎక్కువగా వయసు అయినందువల్ల మార్షల్ ఆర్ట్స్ అంతా నేను చేయలేను. మిస్టర్ షూ, నేను ఏం నమ్ముతానంటే మీరు నేర్పిస్తారని. లేదు, నన్ను క్షమించండి. నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు అవుతున్నాయి. నిజం చెప్పాలంటే నాకు చాలా వయసు అయిపోయింది. కానీ మిస్టర్ సు, చైనీస్ లో ఒక పాత సామెత ఉంది, పాతదే సమర్థతతో ఉంటుందని. కున్ఫులో కూడా అదే విషయమే కదా ఉంటుంది మాస్టర్. ఏంటి సరిగ్గా చెప్పానా? లేదు, కుంగ్ఫులో అంతా మనం అలా చెప్పకూడదు. నేను మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను, మీరు ఇంకా దృఢంగా లేదు, నువ్వు బాగా నన్ను పొగుడుతున్నావు. అక్కడ ఒక ఆయన ఎర్ర మొహంతో ఉన్నాడు. ఆయన ఎవరది? అది చైనీస్ లో లెజెండర్ క్యారెక్టర్, పేరు కాంగోంగ్. వాడొక పోరాడేవాడు. ఓ అలాగా? ఆయన అసలు ఏం చేశాడు? లెజెండ్ అతన్ని ఒక హీరోగా చూస్తుంది. అతను కుంగ్ఫూలో నెంబర్ 1 గా ఉండేవాడు, ధైర్యంగా పోరాడేవాడు కూడా. అందువల్లే అతని గురించి మేము నాటకం వేస్తున్నాం. అతన్ని గుర్తుంచుకుంటాం కోసం మేము నాటకాలు వేస్తూ ఉంటాం. ఓ, అవును, చూడ్డానికి చాలా ఉగ్రంగా కనబడుతున్నాడు. మీకు ఒకటి తెలుసా, మా దగ్గర కూడా ఇలాంటి ఒక హీరో ఉన్నారు. ఆయన మీ హీరో కంటే చాలా సమర్థత గలవారు. వాళ్ళందరూ లెజెండ్సే కదా. మనం ఎలాగా దాన్నంతా ఒకరిలాగే ఇంకొకరు ఉన్నారని చెప్పగలం. ఓ అలాగా? కానీ మా హీరో మీ హీరో కంటే చాలా బలవంతుడు. మీరేమంటారు? అది నాకు తెలియదు, నేను వాళ్ళని చూసిందే లేదు. మీకు తెలీదా?
నేను అది మీకు నిరూపిస్తాను. చెప్పండి, ఎవరు బలమైన హీరో? చైనీసా లేక జాపనీసా? నువ్వు చెప్పండి. నువ్విప్పుడు మా హీరో. అక్కడ స్టేజ్ మీద ఉన్న అతనితో వెళ్ళి ఫైట్ చేయి. సరే, ఓకే. నువ్వేనా ఆ చైనీస్ హీరో? అది నిజమైతే నాతో వచ్చి ఫైట్ చెయ్యి. నువ్వు రెడీగా ఉన్నావా? రా. సరే జపనీస్, నేను ఫైట్ చేయటానికి సిద్ధంగా ఉన్నాను. నాతో వచ్చి ఫైట్ చెయ్యండి. రండి వెళ్దాం. తాతయ్య, తాతయ్య, ఏమైంది? ఏమైంది? ఏమైంది మాస్టర్, మాస్టర్? ఏమైంది మాస్టర్, నీకు? పదండి ఇంటికి వెళ్దాం. మిమ్మల్ని అడుగుతున్నాం. ఏమైంది? చెప్పండి. చూడమ్మా, మనం ఇంటికి వెళ్దాం పద. మీకొకటి తెలుసా? నేను తైవాన్కి చాలా కోపంగా వచ్చాను. మనకి చేసిన ద్రోహాని కోసం నేను జాపనీస్ ద్వేషించాను. కానీ ఇప్పుడు ఆ స్వాన్ మా తాతని చంపేశాడు. అవును, మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఏమీ చేయకపోతే వాళ్ళు మనల్ని చంపేస్తారు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. అది కరెక్ట్గా పనిచేస్తుంది. మనం దాన్ని ప్రయత్నిద్దాం. నేను మళ్ళీ ఆ స్కూల్ని రీస్టార్ట్ చేస్తాను. ఆ కుంఫు స్కూల్ని ప్రారంభిద్దాం కదా. కానీ సరిగ్గా ఇక్కడ ఒక స్కూల్ని ప్రారంభించడం మామూలు విషయం కాదు. నాకు బాగా తెలుసు, కానీ నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. పిల్లల్ని చేర్చాలి, అమరవీరుల్ని చేర్చాలి. కరెక్ట్ అయిన సమయం కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడే మనం ఒకరోజు మన పగని తీర్చుకోగలం. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని. నాకు మీ సహాయం కావాలి. నీకు ధైర్యం ఉంది, ఆ విషయం నాకు తెలుసు. నేను గర్విస్తున్నాను. నువ్వేం దిగులు పడకో. నువ్వు నన్ను పూర్తిగా నమ్మొచ్చు. నీకు కావాల్సినవన్నీ నేను అందిస్తాను. థ్యాంక్ యూ. పేరు? థ్యాంక్ యూ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. ఆపండి. మంచిది, చేస్తూనే ఉండండి. మీకేమనిపిస్తుంది? బానే ఉంది. మాస్టర్, వాడు తిరిగి వచ్చాడు. అలాగే. ఏయ్, నువ్వేం చేస్తున్నావు? ఊరికే చూస్తున్నా. ఏయ్, నువ్వు లోపలికి వస్తావా? వద్దు. ఏయ్, లోపలికి రా. అరే వద్దండి. లోపలికి రా అని చెప్తున్నాను కదా. వయసు 18. మాస్టర్, వీణ్ణి నేను బయట చూశాను. వీణ్ణి లాక్కొచ్చాను. వీణ్ణి చేర్చుకుందని ఇష్టపడుతున్నాను. నువ్వు ఖచ్చితంగా దీంట్లో చేరొచ్చు. నువ్వు ఇక్కడికి రావచ్చు. ఎందుకోసం వద్దంటున్నావు? కుంఫు నిన్ను ఫిట్గా పెట్టుకుంటుంది. నీకు చాలా మంచిది. నేను ఇంతకు ముందే చెప్పాను, నాకు ఇది అస్సలు ఇష్టం లేదు.
నువ్వు దీంట్లో ఖచ్చితంగా చేరాలనుకుంటున్నాను. నువ్వెందుకు ట్రైనింగ్ అవ్వచ్చు కదా, నీకు ఈ పని నచ్చకపోతే తిరిగి వెళ్ళిపో. ఏయ్, ఊరికే ట్రై చేయొచ్చు కదా, ఇది పెద్ద కష్టం కాదు. పర్లేదులే. నా వల్ల నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను. రేయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆగండి ఆగండి, అందరూ ఆపండి. టీమర్ స్కూలా ఇదే? ఏంటిదే? ఇదంతా ఎవరు మొదలెట్టారు? నేనే. మీకేం కావాలి? మిస్టర్ చెన్, మా మాజీ మాస్టర్ చనిపోయినందువల్ల ఆయన స్కూల్ని మూసివేసేశారు. అందుకే ఈ కొత్త స్కూల్ని మిస్లీ ప్రారంభించాలని కష్టపడి ప్రారంభించారు. ఏంటి కొత్త స్కూలా? మ్. నాతో అస్సలు అడగలేదు. ఏంటి, మిమ్మల్ని ఎందుకు అడగాలి? ఇది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఇది మూర్ఖత్వం. పాత స్కూల్ కాబట్టే ఇన్ని రోజులు ఊరుకున్నాను నేను, అది కూడా పెద్దాయన మీద ఉన్న మర్యాదతో. కానీ కొత్త స్కూల్ అంటే అస్సలు ఒప్పుకోను. ఏంటి ఒప్పుకోవా? మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మీరు మమ్మల్ని ఏమి చేయలేరు. నా స్కూల్ పేరు వాడుకుంటారంటే మీరు మొదలెట్టచ్చు. అదేం కుదరదు. ఇక్కడున్న అన్ని బడుల్లోనూ మీ బడే చాలా మోసమైనది. పట్టుకోండి. నీకేం కాలేదుగా, వెళ్ళు. మిస్టర్ చెన్, మీకేం కావాలి? నేను ఇప్పుడు చెప్తాను. ఈ స్కూల్ని మీరు మొదలెట్టాలంటే నా పేరుని మీరు వాడుకోవాలి, లేదా మూసేయండి. మేము మీ స్కూల్ పేరుని ఉపయోగించి నీలాగా దేశద్రోహి అవ్వాలా? అదేగా నీ ఆలోచన? అది ఎప్పటికీ జరగదు. మర్యాదగా బయటికెళ్ళు. ఎంత పొగరా నీకు! నువ్వే కదా నా చెవు పట్టుకుని లాగావు. కళ్ళు పోయాయా? బుద్ధుందా లేదారా? మర్యాదగా నీ మనుషుల్ని తీసుకుని ఇక్కడి నుంచి బయటికెళ్ళు. అందరూ ఆపండి, రండి. నమస్తే మాస్టర్. నాకొక సమస్య. వాళ్ళని కక్ష తీసుకోవడానికి మీరే నాకు సాయం చేయాలి. నిదానంగుండు. ఎందుకు కంగారు పడుతున్నావు? ఇప్పుడు చెప్పు, ఏం జరిగిందని. మాస్టర్, నేను చెప్తాను. ఊళ్ళోనే ఇంతవరకు మీ స్కూలే చాలా గొప్ప స్కూల్గా ఉండేది. అలాగా? అయితే ఏ బడి గొప్పది?
దానికి ఎంత ఖర్చు అవుతుంది? వాళ్ళు వాళ్ళ స్కూల్కి చింగు స్కూల్ అని పేరు పెట్టారు. చింగ్హూ. నేను ఆ పేరు వినలేదే. నాకు కూడా, నేను కూడా ఇంతవరకు వినలేదు. నేను అక్కడికి వెళ్ళాను, వాళ్ళకి పాఠం నేర్పిద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు నన్ను కొట్టేశారు. దానికి కారణం వాళ్ళ బడి గొప్పదని కాదు, నీ బడే పనికి రానిదని. నేను నా స్కూల్ గురించి అస్సలు పట్టించుకోలేదు. నాకు మీ స్కూలే చాలా ముఖ్యం. అంతేకాకుండా వాళ్ళు మీకు అస్సలు మర్యాద ఇవ్వట్లేదు. వాళ్ళు అసలు మిమ్మల్ని పట్టించుకోవటమే లేదు. వాళ్ళకి అసలు మీ స్కూల్ గురించే తెలియదంట. అలాగే వాళ్ళ స్కూలే చాలా గొప్ప స్కూల్ అంట. అలాగా? నిజంగా అలా చెప్పారా? నా చెవితో విన్నాను. సరే, నీకు మాటిస్తున్నాను, రేపు ఆ చోటుని నాశనం చేస్తాను చూడు. ఇదేం పేరు అసలు? చింగ్హూ బడేని. మీకు తెలుసుకోవాలా? ఇది ఒక మార్షల్ ఆర్ట్స్ స్కూల్. ఇది కూడా తెలీదా మీకు? నేను నీతో మాట్లాడలా. ఈ చోటికి నేనే బాధ్యతురాల్ని. కారణం ఏంటంటే మా మాజీ మాస్టర్ చనిపోయినందువల్ల ఆ పాత స్కూల్ని మూసేశాం. ఇప్పుడు మేము కొత్త స్కూల్ని ప్రారంభించాం. నువ్వా? నన్నెందుకు అడగలేదు? ఇది మా స్కూలు, జాపనీస్ ఎందుకు అడగాలి? దానికైనా కారణం నేను చెప్తాను. ఇక్కడ జాపనీస్దే బాధ్యత, అంతా మా స్వాధీనంలో ఉంది. అదంతా చెత్త. బాగా వినో, జాపనీస్ అన్నిట్లో గొప్పవాళ్ళు. ముఖ్యంగా అసలు ఏం పేరిది? ఈ చిన్హు అంటే అర్థం ఏంటి? ఓ, ఇక్కడ రాసిన దానికి అర్థం తెలీదా? సరే, నేను చెప్తాను. జింగ్ అంటే అందరూ కలిసి ఉండడం, హూ అంటే మన రక్షణ కోసం. ఇదేమంత దారుణమైన పేరు కాదులే. అయినా కూడా మీరు దాన్ని మార్చాల్సిందే. ఇలా చూడండి, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? మీ స్కూల్ పేరు అర్థమేంటి? మీరు ఎప్పటికైనా మారుస్తారా? చెప్పండి. నువ్వొక టైవాన్ బానిస. నువ్వంత మాతో పోటీ పడకూడదు. జాండీ, ఆ బోర్డుని విప్పు. సరే. యా, బాగా పనిచేశావు. సరే, ఆ చెత్త తీసి బయటపడేయండి. సరే, అందరూ ఇంటికి వెళ్ళండి. అందరూ ఇక్కడ వినండి. ఇక్కడ చూశారు కదా ఈ బడి బోర్డుని? నాకు నచ్చలా, అందుకే మూసి పడేశా. అవును, వీళ్ళేం చేస్తున్నారు? మర్యాదగా తిను. మేమే ఇక్కడ అన్నిటికీ బాధ్యత. మేం చెప్పేదే మీరందరూ విని తీరాలి. స్వతంత్రం లేదు మీకు. మేం చెప్పేది మాత్రమే విని మీరు నడుచుకోవాలి. ఎంత ధైర్యం వీడికి! ఈ మార్షల్ ఆర్ట్స్ లో ఎప్పుడు జాపనీస్ మాత్రమే గొప్ప వాళ్ళు. ఒకవేళ మీరు నేర్చుకోవాలని ఆశపడితే నా బడికి వచ్చి నేర్చుకోండి. లేదంటే మీరు ఏ బడికి నేర్చుకుంటారో ఆ బడిని నాశనం చేసేస్తాను. వీడిని ఒకవేళ నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే ధైర్యం ఉంటే ముందుకు వచ్చి అడగండి. చైనీస్ అందరినీ చంపేస్తాను. కుక్కని కొట్టినట్టు కొట్టాను. మీ జీవితానికి అర్థం లేదు. నా మాటకు మాత్రం మీరు కట్టుబడకపోతే మీరందరూ చచ్చిపోతారు. ఇది మా చోటు, మా ఇష్ట ప్రకారం మేము ఉంటాం. ఎవరైనా మమ్మల్ని ఆపాలనుకుంటే వాళ్ళ ఎముకలు లెక్క పెట్టి పక్కన పెడతాను.
ఇదిగో ఈ బోర్డు లాగే. రండి వెళ్దాం. ఇక్కడ చూడండి, నేను చెప్పేది అందరూ గమనించండి. ఇక్కడ 1, ఇక 2. కానీ మీరు దీన్ని పూర్తిగా పగలగొట్టగలరా? అలా చేశారంటే నేను జీవితం మొత్తం మీకు బానిసుడిగా ఉంటాను. ఎవరైనా చేయగలరా? ఎవరికి కుదురుతుంది? ముందుకు రండి. మనం ఒంటరిగా ఉంటే బలహీనంగా ఉంటాం, కానీ ఒకటిగా ఉంటే బలంతో ఉండొచ్చు. జాపనీస్ మనల్ని అవమానించడానికి ఎందుకు అనుమతించాలి? ఆ జాపనీస్ వాళ్ళు ఎందుకు మన మీద అధికారం చేయాలి? మనం అందరం కలిసి వాళ్ళతో ఎందుకు తలపడకూడదు? తను చెప్పేది నిజమే. అవును కదా. ఇప్పుడు దాకా కుంఫు నేర్చుకోవడానికి నాకు ఆశ లేదు, కానీ రేపు నుండి నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను. ఎలా తలబడ్డాలో నేను నేర్చుకోబోతున్నాను. మనం అందరూ గొడవ పడడానికి సిద్ధంగా ఉండాలి. నేను మీకు మాట ఇస్తాను. ఇటు చూడండి, ఇప్పుడు ఎవరైనా జింగు పాఠశాలలో చేరుకోవాలని ఆశిస్తే నాతో రండి. నేనొస్తాను. ఓరి దేవుడా, వీడు నిజంగానే ధైర్యంగా ఎదిగాడు. హే, నిన్ను తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మనం బోర్డుని సరిచేసి దీన్ని తీసుకెళ్తాం. సరే, అవునా, రండి వెళ్దాం. వెల్కమ్. మేమందరం కూడా వస్తాం. మీతో పాటు మేము వస్తాం. రండి, నిజమైన చైనీస్ అంతా నాతో పాటు రండి. మేము కూడా వస్తాం. మేము వస్తాం. మిస్టర్ హోమ్, మీ బోర్డుని మళ్ళీ తీసుకొచ్చాం. ధన్యవాదాలు. రండి మనం తీసుకెళ్దాం. ఇవ్వండి ఇవ్వండి. సారీనండి, నేను తప్పు చేశానని నాకు తెలుసు. నేను కుంఫు నేర్చుకోవాలి. మీరు నేర్పిస్తారా? నాకు నిజంగానే సంతోషంగా ఉంది. నేను నీకు చాలా కృతజ్ఞత చెప్పాలి. చాలా సంతోషం. అది మాత్రమే కాదు, నీలో ఏదో ఒకటి ఉందని నాకు తెలుసు. ఏదో ఒకటి ఉందని కనిపెట్టారా? ఈ స్కూల్ పేరు మీద ఒక మీనింగ్ ఉంది కదా, ఆ 2 నీ దగ్గరున్నాయి. థ్యాంక్ యూ టీచర్. లేదు, లేగు లేగు. మిస్లింగ్, ఇప్పుడేమైంది? ఒంటరిగా ఉండడం చాలా మానసికంగా ఉంది. వీడి ధైర్యము, వీడి నమ్మకము వాణ్ణి నచ్చేటట్టు చేస్తుంది. అన్నయ్య, నీ ఆత్మ శాంతించాలి. ఈ స్కూల్ మళ్ళీ జరుగుతుంది. నీలాంటి ఒక మనిషి ఉన్నంత వరకు అందరు పిల్లలు మళ్ళీ గొడవ పడతారు.
బాగా చేస్తున్నాడు కదా. మళ్ళీ ప్రయత్నించు. ఆపో, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. చాలా ఆపండి. ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. నేను చెప్తున్నాను కదా, నువ్వు బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యావు. నువ్వు చాలా వేగంగా ఉన్నావు. అందుకు మీ ఇద్దరికే ధన్యవాదాలు చెప్పాలి. నీకు ఒక ఖరీదైన వస్తువునిస్తున్నాను. నా దగ్గర ఇవ్వబోతున్నారా? ఏంటది? మా మాస్టర్ ఒక టెక్నిక్స్ ని దాన్ని కరెక్ట్ చేసింది మా అన్నయ్య చిన్. ధన్యవాదాలు. ఏంటది? ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ. ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీనా? రా. హలో, ఎవరు మాట్లాడేది? ఏంటి ఏమన్నారు? సరే ఉంటాను. మిస్టర్ లీ, తొందరగా లేకండి. ఏంటి సమస్య? ఆర్డర్స్ వచ్చాయి. ఆర్డర్ వచ్చిందా? అరెస్ట్ చేయాలంట. అరెస్ట్ చేయాలా? పోరాడే వాళ్ళని అరెస్ట్ చేయాలంట. పోరాట యోధుల్ని అరెస్ట్ చేయాలా? ఆ? ఏంటి వాళ్ళు ఎక్కడున్నారు? చెంగు స్కూల్లో. చెంగు స్కూల్లోనా? ఆ? లేవండి, అందరూ లేవండి, త్వరగా లేవండి. లేవండి సార్. చూడండి సార్, నాకు ఒక ఆర్డర్ వచ్చింది. చైనీస్ పోరాట యోధులు అందరూ చెంగు స్కూల్లో దాక్కున్నారట. నేను ఇప్పుడే వెళ్ళొస్తాను సార్. పో పో. ఏయ్, ఏమైంది ఏమైంది నీకు? నా కడుపు నొప్పిగా ఉంది, నేను ఇప్పుడే వస్తాను.
చేన్ ఎవరది? చేన్ ఆ, ఏంటి ఒక నిమిషం రండి. నువ్వు ఎందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చావు? త్వరగా కుంఫు పాఠశాలకు వెళ్ళండి. ఎందుకని అక్కడికి వెళ్ళమంటున్నావు? జాపనీస్ కి అక్కడ పోరాటం వాళ్ళు దాక్కున్నారని తెలిసిపోయింది. నేను విన్నాను. ఇప్పుడు అందరూ అక్కడికే బయలుదేరారు. నువ్వు ఎందుకని పోరాటం చేసే వాళ్ళ గురించి బాధపడుతున్నావు? మీరేమైనా బుద్ధి లేనివారా? మీరేమైనా మర్చిపోయారా ఏంటి? నా కొడుకు కూడా అక్కడే ఉన్నారు, మీకు తెలీదా ఏంటి? అవును. ఓరి దేవుడా, నేను ఇప్పుడే వెళ్తాను. వెళ్ళండి, త్వరగా త్వరగా లేండి. భగవంతుడా, ఎలాగైనా వాళ్ళని రక్షించు. మిస్లీ, మిస్లీ, ఏం విషయం? మన మిత్రులకి ఒక సమస్య. జపాన్ వాళ్ళు ఇక్కడికొస్తున్నారు. నీకెలా తెలుసు? బోల్డ్ చిన్నే చెప్పారు. అలా అంటే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? ఏంటి వెళ్ళాలా? వాళ్ళకి దారి తెలీదు. నేను తీసుకెళ్తాను. మీరా? అది చాలా ప్రమాదకరం. నాకు తెలుసు, కానీ నా జీవితంలో ఇంతవరకు సరైన పని ఇంతవరకు చేసిందే లేదు. ఇంకా నేను చైనీస్నే. జపానీయుల్ని, చైనీస్ త్యాగుల్ని చంపనివ్వను. నా ప్రాణాలని పణంగా పెట్టి వాళ్ళకి ఖచ్చితంగా సహాయం చేస్తాను. ధన్యవాదాలు. మీరు కూడా వెళ్ళండి, నేను జాపనీస్ ని చూసుకుంటాను. అలాగే, రండి వెళ్దాం. గేటు తెరవండి, త్వరగా. క్షమించండి, మీరందరూ వెళ్ళాలి. ఏంటి విషయం? ఒక సమస్య. మీరు ఇక్కడ తలదాచుకున్నారని జపాన్ వాళ్ళు కనిపెట్టేశారు. మీరు వెంటనే వెళ్ళాలి. ఇదిగో ఈయన మిమ్మల్ని తీసుకెళ్తారు. త్వరగా వెళ్ళండి, మనకి సమయం లేదు. నువ్వు ఆయుధాలని తీసుకురా. బోల్డచిన్, వీళ్ళని వెనక వైపు నుంచి తీసుకెళ్ళండి, సముద్రానికి. అర్థమైంది? అర్థమైంది. సరే, రండి రండి రండి. త్వరగా త్వరగా వెళ్ళి వెతకండి వాళ్ళని. మీరు అడ్డు వెతకండి. అలాగే. మిస్టర్ హాంగ్, ఏంటిది? మీరు మాత్రం ఒంటరిగా ఉన్నారు. నేను చదువుతున్నాను. రోజు నిద్రపోయే ముందు చదువుతాను. ఇది నా అలవాటు. నా దగ్గర ఆటలాడొద్దు. నాకు తెలుసు నువ్వు విప్లవకారుల్ని దాచిపెట్టావని. నీ శిష్యుల్ని బయటికి తీసుకురా. మీకు అదే కావాలంటే నేను మిమ్మల్ని పిలుస్తాను. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. నాకు బాగా తెలుసు ఇక్కడ పోరాడేవాళ్ళు ఉన్నారని. నేను చెప్పేది బాగా వినండి. వాళ్ళు మాత్రం ముందుకు రండి. ఇక్కడ అనవసరంగా సమస్య పెంచొద్దు. నా అడ్వైస్ వినండి. మీకు ఏ ప్రాబ్లము రాదు, కానీ వినకపోతే మీరు చంపబడతారు. కెప్టెన్, మేమందరం ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళమే. మేము విప్లవకారులం కాదు. పోనీ శోధన చేస్తారా? మ్మ్.
అది సరే, ఈ చోటుని ఎవరు చూసుకుంటారు చెప్పండి. నేను 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 అప్పుడు ఈ చోటిని అందరూ చూసుకుంటారా? అలాగైతే ఒక్క సమస్య లేదు. ముందుగా నేను వీడిని తీసుకెళ్తాను. చైనీస్ వాళ్లతో మాట్లాడటానికి నేను చాలా సంతోషపడుతున్నాను. నాకెంతో ఆతృతగా ఉంది. మీ ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చిన దానికి కారణం అనవసరమైన సమస్యల్ని ఆపటం కోసమే. క్షమించండి, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. మీకేం కావాలి? సాధారణమైన విషయమే. విప్లవకారులు ఎక్కడ ఉన్నారో అని తెలియాలి. చెప్పండి. విప్లవకారులా? ఏ విప్లవకారులు? అవును, ఏ విప్లవకారులు? నటించటం ఆపండి. మీరు మా జపానీల మీద అంత నమ్మకం ఏది ఉంచుకోనుండరు. అది నిజమే కదా? మిమ్మల్ని తక్కువ చేసి మేమేమనుకుంటాము? అది ఇంకా మమ్మల్ని విప్లవకారులుగా మార్చలేదు. కానీ మీ ఇద్దరిని నేను విప్లవకారులని చెప్పలేదుగా. కానీ త్వరలో నేను ఎలాగైనా వాళ్ళని కనిపెట్టేస్తాను. మిస్టర్ హోమ్, మీకు నా గురించి బాగా తెలుసు కదా? ఖచ్చితంగా తెలుసు కెప్టెన్. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. నా గురించి మీకు తెలుసు. నేను విప్లవకారుణ్ణి కాను. మరేంటి, మీ పేరు లీయే కదా? మీరు షంఘాయి నుంచి వచ్చారని నాకు బాగా తెలుసు. ఇలా చూడండి, నాకు చాలా విషయాలు బాగా తెలుసు. కరెక్టే, నేను సాంఘాయ్ నుంచే వచ్చాను. అందువల్ల ఏంటి? నా ముఖం మీద విప్లవకారులని రాసుందా ఏంటి? ఏయ్, ప్రశాంతంగా మాట్లాడుతూ నేర్చుకో. మీరు నన్ను భయపెట్టకండి. అందరూ జాపనీసు భయపడతారనుకోకండి. బుద్ధమ్మా. కెప్టెన్, తను చిన్నపిల్ల, క్షమించండి. ఎలా మాట్లాడాలో తెలీదు. చిన్నపిల్లనా అది? నేను పెద్దదాన్ని చేస్తాను, త్వరగా చేస్తాను. వీళ్ళని బయటి పంపియండి. ఓకే. నీకు నేను ఇంకొక అవకాశం ఇస్తాను. నువ్వు నిజం చెప్పకపోతే ఇప్పుడే చచ్చిపోతావు. చంపండి, కానీ అందరు చైనీస్ని మీరు చంపలేరు. అది ఖచ్చితంగా. మీ దగ్గర ఒక విషయం చెప్తున్నాను. ఏ నిమిషం ఇక్కడికి వచ్చానో ఆ నిమిషమే చావుకి భయపడలేదు. కెప్టెన్, మీరు ఇంకా విచారించాలి. మేము విప్లవకారులమని మీ దగ్గర ఎలాంటి ఆధారమూ లేదు. మా ఇద్దరిని మీరు చంపగలరని తెలుసు. అలా చేస్తే ఈ ఊరు మొత్తం మీకు ఎదురు తిరుగుతుంది. తర్వాత మీ ఇష్టం. నోరు మొయ్. సరే, మీరు మమ్మల్ని ఏమన్నా చేయండి, చంపండి. అలాగే. ఆపండి, ఆపండి. కెప్టెన్, మీరు ఏం చేయాలని చూస్తున్నారు? మిస్టర్ వాంగ్ చాలా మంచి వ్యక్తి అని ఇక్కడున్న అందరికీ తెలుసు. ఆయన ఈ ఊర్లోనే పుట్టి పెరిగారు. వాళ్ళ కుటుంబం న్యాయంగా వ్యాపారం చేసుకుంటుంది. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు పోరాట యోధులు కారని నాకు బాగా తెలుసు. అవును కదా? నేను చెప్పేది కొంచెం వినండి. వాళ్ళని వెళ్ళనివ్వండి, సరేనా? వదిలిపెట్టాలా? మీరు నిజంగా తెలివైనవారు. వాళ్ళిద్దరికీ నేను గ్యారెంటీ ఇస్తున్నాను. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను శిక్షించండి, సరేనా? అలాగే, మేము వెళ్ళొస్తాం. ప్లీజ్ బయలుదేరండి. టైవాన్ ఇప్పుడు మన ఆధీనంలోనే ఉంది. కానీ ఈ ఊరి ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మన మీద పగ తీర్చుకునేలాగే ఉన్నారు. అది చాలా ఆపద. అపాయం ఏంటి? వాళ్ళందరినీ నేను చంపేస్తాను. అరే ఆగండి, ఆగండి, కొంచెం ఆగండి. అందరినీ చంపబోతున్నారా? వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది మీ వల్ల కాదు.
మీరు మిలిటరీ చరిత్రను చదవాలి, హత్యలని ఆపడం ప్రారంభించాలి. ఆ తర్వాత వాళ్ళు పోరాటం చేయకూడదని మన అమలు పరిచి తీరాలి. ఖచ్చితంగా చేయాలి. వీళ్ళందరికీ కుంఫు వచ్చు, మనుషులు కూడా ఎక్కువగా ఉన్నారు. అలాగైతే మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? వాళ్ళు ఏం చేసినా మనం చూస్తూ ఉండాలా? ఏయ్, అంత ఈజీ గేమ్ వదిలేయం. మా దగ్గర వదలని మేము చూసుకుంటాం. ఖచ్చితంగా మీరు చేయగలరు. అవును. అవును, నా దగ్గర ఒక ఐడియా ఉంది. వాళ్ళ నాయకుల్ని మాత్రమే ఎవరికీ తెలియకుండా బయటికి తీసుకురావాలి, అది కూడా మనకు వ్యతిరేకుల్ని. దానికి నాకు మీ సహాయం కావాలి, ఎందుకంటే నేను మీ పేరే కదా ఇందులో ఉపయోగించుకోగలను. మీరే అది చెప్పారంటే నేను ఎలా మర్చిపోగలను? ఆ? మిస్టర్ హ్యాండ్, కొంచెం ఇటు వస్తారా త్వరగా? ఏంటి సమస్య? మీకు ఇన్విటేషన్ వచ్చింది, గవర్నర్ ఆఫీస్ నుంచి వచ్చింది, పట్టుకోండి. మీరు రాలేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అలాగే. ఇదంతా ఏంటి? దాన్ని విప్పి చూడండి. దీన్ని చూస్తే ఖచ్చితంగా మనం వెళ్ళాలేమో. ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళకపోతే మనల్ని ఖైదు చేస్తారు. ఎందుకు ఖైదు చేయాలి? కారణం ఏంటి? ఆ, మనల్ని ఖైదు చేయడానికి వాళ్ళకి కారణం కావాలి. సరే, వాళ్ళు మనకి వ్యతిరేకంగా ఉన్నారు, మనం వాళ్ళకి కోపం తెప్పించకూడదు. అందువల్ల మనం అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో చూడాలి. మంచిది, మనం ఫైటర్స్తో అక్కడికి వెళ్దాం. మనం 6 అక్కడికి వెళ్దాం, మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉండని. సరే. అలాగే. జింగో స్కూల్ నుంచి మీరు వెళ్ళండి. మేము ఆలస్యంగా వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి. మంచిది, మీరు వచ్చినందుకు సంతోషం. నాకు ఆజ్ఞ వచ్చింది, అది కూడా గవర్నర్ ఆఫీస్ నుండి వచ్చింది. ఇక రాబోయే కాలంలో ప్రతి మార్షల్ ఆర్ట్స్ స్కూలు నా కట్టుబాట్లోకి వస్తుంది. సరే, ఇంకా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నిజం ఏంటంటే మొదటి నుంచి అంతా జాపనీస్ కట్టుబాట్లోకి వచ్చేస్తుంది. మీకు వేరే అవకాశం లేదు. నేనేమనుకుంటే అదే జరుగుతుంది. కానీ మార్షల్ ఆర్ట్స్ వీరులుగా మిమ్మల్ని నేను మదిస్తాను. అందువల్ల మీరు కూడా చెప్పేది ఏంటో వినాలనుకుంటున్నాను. సరే, ఇక మీ ఆలోచనలేంటో నాకు చెప్పండి. అవును, మంచి విషయం మాస్టర్. మీ మంచి మనసుకి ధన్యవాదాలు. మా స్కూల్నంతా మీ కిందకి తీసుకురావడం అంటే మాకు చాలా సంతోషమే. కానీ మీకో విషయం తెలియజేస్తున్నాను, కుంగ్ఫు స్కూల్స్ అన్నీ ఎప్పుడూ వేరువేరుగానే ఉన్నాయి. సిస్టాన్ని ఎందుకని చేంజ్ చేస్తున్నారు? ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క టెక్నిక్స్ ఉంటాయి, అందువల్ల అది ఆరోగ్యకరమైందే అయి ఉంటుంది. ఎందుకు ఒకటి చేర్చాలి? దానికి అర్థం లేదు. నేను ఇది స్వీకరించను. అలా అయితే మీకు 2 అవకాశాలున్నాయి. అందులో ఒకటి, ప్రతి మార్షల్ ఆర్ట్స్ బడి నా బడికున్న పేరుతోనే ఉండాలి. రెండోది ఏంటంటే నా స్టూడెంట్స్ మీరు పోటీ పడి తీరాలి. ఏమంటారు? వాళ్ళని ఎవరైనా ఓడగొట్టేశారంటే వాళ్ళ బడి పేరుని నేను పెట్టుకుంటాను. అదేమీ అవసరం లేదు. ఇది ఒక చిన్న సమస్య, మేము దాని గురించి ఆలోచిస్తాం. కుదరదు. ఈ సమస్యకి ఒక తీర్పు కావాలి, అది కూడా ఇప్పుడే కావాలి. నిజంగానే నా స్కూలు మీకు చాలా హెల్ప్ చేసింది. మీరు ఏం చెప్పినా అది మేము చేస్తాం.
మీ స్కూలో ఇంకా మా స్కూలో సోదరు లాంటి వాళ్ళు. అది నువ్వు చెప్తున్నావా? మీ బడిని మా బడిని పోల్చుకోలేము. నువ్వు నీ పేరుని మార్చుకుంటావు, అది కూడా మిగతా వాళ్ళలాగే. నేను మార్చాలా? అవును, మీకు ప్రతిభ ఉంటే పోటీ పడి గెలవండి. నా ఇద్దరు స్టూడెంట్స్ ఇక్కడ పోటీ పడడానికి తయారుగా ఉన్నారు. మీలో ఎవరిప్పుడు తయారుగా ఉన్నారో ముందుకు రండి వెంటనే. కేర్ఫుల్గా ఉండండి. నేను ఎదుర్కొంటాను. నేను మీ వాళ్ళతో పోటీ పడతాను. బాగా అర్థం చేసుకో, ఇదొక చివరి పోటీ, అర్థమైందా? నాకు బాగానే తెలుసు నువ్వెవరిని ఎంచుకుంటున్నావు. ఎవరైతే ఏంటి, ఇష్టముంటే ఇద్దరితోనూ తలబడతాను. లేదు, కుదరదు. తర్వాత జాపనీస్ సరిగ్గా ఫైట్ చేయలేదని చెప్తారు. జాపనీస్ వేగంగా గొడవ పడరు, అదేమీ కొత్త కాదు. మనం మొదలు పెడదాం, కమాన్. అయితే నిజంగానే నీకు అదే కావాలా? ప్రారంభించండి. సరే, నువ్వు నీ పేరు మార్చుకుంటావా లేదా మార్చుకోవా? మీరు నన్ను చంపినా కూడా నేను మారను. అదే నా నిర్ణయం. అయితే సరే, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. మనం కావాలంటే తర్వాత దీని గురించి మాట్లాడొచ్చు. మనం వెళ్దాం. ఇంకెవరైనా నా మనుషులతో ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరు గొడవ పడడానికి తయారుగా లేరన్నమాట. మాట్లాడడానికి కూడా తయారుగా లేరా? అలా అయితే ఇక మీరందరూ మీ బడి పేరు మారుస్తానికి ఒప్పుకున్నారని తీసుకుంటా. లేదంటే ఎదిరించడానికి ఇదే చివరి అవకాశము. అందువల్ల మాట్లాడండి. మీరు ఇది ఒప్పుకోకపోతే మాత్రం. నేను ఒప్పుకుంటాను. మీ పేరులో మా స్కూల్ని మార్చుకోవడం నాకు చాలా గొప్ప. సరే, ఇప్పుడు నువ్వు. మోసమైన నా కొడుకు. ఆఫీసర్ పడకు. ఉండు, నేను వస్తున్నాను. వెళ్ళకు, నన్ను వదలండి. వెళ్ళకు, ఆగు. వదలండి. వద్దు. రండి. ఆపండి. లేగు, లేగు, లేగు.
నీకేం కాలేదుగా? ఏం మాస్టర్, కాలేదుగా? మాస్టర్, మాస్టర్, ఏమైంది మాస్టర్? ఆ? మాస్టర్ నిన్ను చంపకుండా వదలను.
వాళ్ళని మనకి వదిలిపెట్టకూడదు. ఇదిగో పట్టుకో. త్వరగా కానివ్వండి. నువ్వు ఇప్పుడు బానే ఉన్నావా? నాకేం లేదు. జాపనీస్ వాళ్ళందరూ మనల్ని మోసం చేశారు. నేను చెప్పేది వినండి. మీరు నిజంగా జాపనీస్ తో తలపడాలంటే నాతో పాటు రండి. పదండి, మనం వెళ్దాం. అక్కడ ఏం జరుగుతుంది? కెప్టెన్, వాళ్ళు మన తరువుతూ వస్తున్నారు. అందరూ వెనక్కి వెళ్ళండి.
రండి, త్వరగా రండి, త్వరగా. వాళ్ళు మనము తేలిపోవాలి. రండి. కాల్చొద్దు, నేనే కాల్చొద్దు. ఆ!